మహిళలపై జరుగుతున్న నేరాలు ఏటా పెరిగిపోతున్నాయి. బయటకు అడుగు పెడితే హత్యాచారాల భయం, ఇంటి పట్టున ఉంటే గృహహింస, వరకట్నం వేధింపులు. గృహహింస భరించలేక కొందరు ప్రాణాలు కోల్పోతుంటే వరకట్న బాధలతో మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎందుకు ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి? వీటికి అడ్డుకట్ట పడేదెలా? ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా, శిక్షలు ఎంత కఠినం చేసినా మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట పడ్డం లేదు. ఏటికేడు నేరాల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. గృహహింస, వరకట్నం, హత్యలు, అత్యాచారాలు, అపహరణలు వంటివి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. 5 ఏళ్లుగా మహిళలపై 20% నేరాలు పెరిగాయంటేనే సమస్య తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో అపరిచితులతో పరిచయాలు, వివాహేతర సంబంధాలు, వరకట్నం, ప్రేమ విఫలం కావడం, ఒంటరితనం లాంటి కారణాల దృష్ట్యా మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో గత ఏడాది మహిళలపై 20,000కు పైగా నేరాలు జరగ్గా వాటిలో 8,793 కేసులు గృహహింసకు సంబంధించి నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ మహిళలకు సంబంధించిన హింసల గురించి మనం గమనిస్తే 2018 నుంచి మనకి 2025 వరకు గమనిస్తే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోలో చూస్తే ఈ సంఖ్య 15 నుంచి 20% పెరిగినట్టుగా మనకి గణాంకాలు చెప్తున్నాయి. అయితే దీనికి ఓన్లీ నేరాలు పెరగడం ఒక్కటేనా, లేకపోతే గృహహింస కేసులు నమోదు కూడా పెరిగిందా అంటే ఇందులో మనము 2 రకాలుగా వీటిని అధ్యయనం చేయాలి. ఒకటి హింసకి సంబంధించి గృహహింస నేరాలు పెరగడంతో పాటు అదేవిధంగా మనకి ఈ భారతీయ న్యాయ సంహిత, అదేవిధంగా భారతీయ నాగరిక సురక్షా సంహితలో మనకి ఏదైతే తీసుకొచ్చిన ఈ విక్టిమ్ సెంట్రిక్ అప్రోచ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మూలంగా మహిళల్లో అవగాహన బాగా పెరిగి ఈ హింసకు సంబంధించి నేరాన్ని నమోదు చేసుకునే ప్రక్రియ కూడా వేగవంతం అయిందని చెప్పుకోవాలి. అందుకని గతంలో మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లడం చాలా అరుదుగా కనిపించేది. భర్త, అత్తమామల వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెబితే పెద్ద మనుషుల సమక్షంలో సర్ది చెప్పేవారు. ప్రస్తుతం కాలం మారింది. మహిళలకు పోలీస్ స్టేషన్లు అందుబాటులోకొచ్చాయి. దీంతో ఫిర్యాదులు ఇవ్వడానికి బాధితులే ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో గృహహింస కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ మహిళా భద్రతా విభాగంలోని షీ టీంలు అందుబాటులోకొచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మహిళలు పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్, ఈమెయిల్, ఫేస్బుక్, ఎక్స్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. దీంతో ఎక్కువ మంది మహిళలు ఫిర్యాదులు చేస్తున్నారు. మహిళలపై జరిగే వివిధ కేసుల్లో నిందితులకు ఎటువంటి శిక్షలు పడతాయనే అంశంపై రోజువారీగా అవగాహన కల్పిస్తుంటే నేరాలు తగ్గే అవకాశం ఉంటుంది.